ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 11 రోజులు అయినప్పటికీ అందులో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభ్యం కాకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నిరంతరంగా 12 రెస్క్యూ టీంలతో పాటు జిల్లా యంత్రాంగము ఉన్నతాధికారులంతా కూడా నిరంతరం 24 గంటలు శ్రమిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం పెద్దలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా ఎవరు కూడా అక్కడ దిక్కు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి డే 1 నుంచి కూడా అది పనిచేయలేదు. అయితే ఈ రోజే దాన్ని పునరుద్ధరించారని చెప్తా ఉన్నారు. లోపల శిథిలాలు పేరుకుపోయి ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఇప్పటి వరకే కన్వేయర్ బెల్ట్ పనిచేసి ఉంటే లోపల పేరుకుపోయినటువంటి శిథిలాలన్నీ కూడా బయటికి తరలించేవారు. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసేవారని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల వస్తున్నటువంటి నీటి ఊటతో పాటు బురద అవన్నీ కూడా NL4 మిషన్ సంబంధించినటువంటి శిథిలాలు అవన్నీ తొలగిస్తే తప్ప లోపలికి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అక్కడ లోపలికి వెళ్ళొచ్చినటువంటి సహాయక సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఏదైతే రాడార్ చిత్రాలు గుర్తించినటువంటి ప్రదేశంలో మాన్యువల్ గా తవ్వకాలు జరుపుతా ఉన్నారు. మాన్యువల్ గా తవ్వకాలు జరిగిన చోట కూడా అక్కడ ఆనవాళ్లు ఎలాంటివి లభించలేదని చెప్పేసి కేవలం ఎక్విప్మెంట్స్ మాత్రమే కనిపించాయని చెప్తా ఉన్నారు. మరొక 8 చోట్ల కూడా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి తవ్వకాలకు ఉబికి వస్తున్న నీరు అడ్డంకిగా మారిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టన్నెల్ బోరింగ్ సంబంధించినటువంటి ఆ మిషన్ పూర్తిగా తొలగిస్తే గానీ మినీ జేసీబీ లోపలికి వెళ్ళగలుగుతుందని చెప్పేసి సహాయక చర్యలు ముమ్మరం అవుతాయి. వాళ్ళ ఆచూకీ లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 11 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మంత్రులు కూడా ఎవరు అటువైపు కూడా చూడనటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం మాత్రం అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నాయి కానీ ఫలితం శూన్యంగా కనిపిస్తా ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు రెస్క్యూ టీంలు అయితే నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. వాళ్ళ ఆచూకీ మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది.